వెల్కమ్ బ్యాక్ స్టూడెంట్స్. ఈరోజు క్లాస్లో భాగంగా ఏంటంటే ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్కి సంబంధించి క్వశ్చన్ రూల్ యొక్క స్టేట్మెంట్ ఏ విధంగా ఉంటుంది, దాని యొక్క ప్రూఫ్ ఏ విధంగా సాల్వ్ చేయాలో ఈ క్లాస్లో మనం తెలుసుకోబోతున్నాం. ఈ క్వశ్చన్ రూల్ని మనం 3 పాసిబిలిటీస్ ఉపయోగించి మనం సాల్వ్ చేయడం జరుగుతుంది అనమాట. ఆ 3 పాసిబిలిటీస్ ఏంటంటే, ఏదైనా ఒక యాంగిల్ ఎయిదర్ ఏ ఆర్ బి ఆర్ సి ఏదైనా ఒక యాంగిల్ తీసుకున్నట్లయితే మనం ఈ క్లాస్లో ఏంటంటే యాంగిల్ బిని తీసుకోవడం జరుగుతుంది అనమాట. ఎందుకంటే యాంగిల్ ఏ అనేది సైన్ రూల్లో తీసుకున్నాం, ఇక్కడ ఈ క్వశ్చన్ రూల్లో వచ్చేసరికి మనం యాంగిల్ బిని తీసుకోవడం జరుగుతుంది అనమాట. యాంగిల్ బి కనుక తీసుకున్నట్లయితే దీనికి 3 పాసిబిలిటీస్ ఉంటాయి అన్నమాట. ఏంటి ఆ 3 పాసిబిలిటీస్ అంటే, ఆ యాంగిల్ ఇచ్చిన యాంగిల్ అనేది 90 బిలో అయినా ఉండొచ్చు, ఎగ్జాక్ట్ 90 డిగ్రీస్ అయినా ఉండొచ్చు, లేదా 90 అబవ్ అయినా ఉండొచ్చు అనమాట. దీన్నే మనం అక్యూట్ యాంగిల్ అంటాం అనమాట. 90 బిలో ఉన్నదాన్ని, దీని ఎగ్జాక్ట్ ఉంది కాబట్టి పర్పెండిక్యులర్ యాంగిల్ అంటారు అనమాట. ఇది కనుక తీసుకున్నట్లయితే దీన్ని అబ్ట్యూజ్ యాంగిల్ అంటారు అనమాట. ఓకే, ఈ 3 పాసిబిలిటీస్ ఉపయోగించి ఈ 3 పాసిబిలిటీస్లో ఈ విధంగా వస్తుందని మనం ప్రూఫ్ చేయగలిగితే ఈ థియరం అయిపోతుంది అనమాట. సో మనం టాపిక్లోకి వెళ్దాం. ప్రూఫ్ కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ కేస్ 1 ఏంటవుతుంది, కేస్ 1 కనుక చూసుకున్నట్లయితే యాంగిల్ బి ఈజ్ యాక్యూట్ అనమాట. లెట్ యాంగిల్ బి ఈజ్ యాక్యూట్ బ్రాకెట్లో సే అనుకుంటే లేదా తీసుకుంటే యాంగిల్ బి అనేది యాక్యూట్ అనుకున్నట్లయితే ఈ యాంగిల్ బి వద్ద యాక్యూట్ వచ్చే విధంగా మనం ట్రయాంగిల్ డ్రా చేయాల్సి ఉంటుంది అనమాట. చూడండి ఒకసారి. ఏ బి సి అనమాట. ఇది మనం ఇక్కడ యాక్యూట్ యాంగిల్ వచ్చిందన్నమాట. ఎందుకంటే ఇది 90 బిలో ఉంటుంది అనమాట యాంగిల్. ఒకసారి కనుక చూసుకున్నట్లయితే యాంగిల్ ఏకి ఆపోజిట్ ఉన్న సైడ్ బీసీ అవుతుంది అనమాట. ఈ బీసీ యొక్క లెంత్ ఎంత అవుతుందంటే స్మాల్ ఏ అవుతుంది. అదేవిధంగా బికి ఆపోజిట్ ఉన్న ఏసీ యొక్క లెంత్ ఎంత అవుతుందంటే స్మాల్ బి. ఈ సికి ఆపోజిట్ ఉన్న ఏబి యొక్క లెంత్ ఎంత అవుతుందంటే స్మాల్ సి అవుతుంది అనమాట. మనము ఈ కొసైన్ రూల్ కానీ సైన్ రూల్ కానీ ఏది ఉపయోగించినా కానీ మనం ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంటే కానీ మనము ఇది ఈ థియరం మనం సాల్వ్ చేయలేము అనమాట. సో మనకి ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్స్ ఏ వచ్చినా కానీ మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డ్రా చేయాలన్నమాట. అందుకోసమని మనం ఏం చేస్తామంటే ఈ సిని కొంచెం ఎక్స్పెండ్ చేసి, అదే బీసీని కొంచెం ఎక్స్పెండ్ చేసి ఏ నుంచి ఒక పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేసినట్లయితే చూడండి, దీనికి డి అనే పేరు కనుక పెట్టినట్లయితే చూడండి. ఇప్పుడు ఇక్కడ మనకి 2 రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ వచ్చాయన్నమాట. ఏంటంటే ట్రయాంగిల్ ఏడిబి అనేది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్, అదేవిధంగా ట్రయాంగిల్ ఏడిసి అనేది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనమాట. ఇప్పుడు మనకు కావాల్సింది యాంగిల్ బి అనమాట. యాంగిల్ బి మనం బేస్ చేసుకున్నాం కాబట్టి ఈ యాంగిల్ బి కనుక చూసుకున్నట్లయితే ఒకసారి చూడండి, మన డయాగ్రామ్ ఉండదే రాస్తున్నాం అనమాట. యాంగిల్ ఏడిబి అనే ట్రయాంగిల్ తీసుకున్నట్లయితే ట్రయాంగిల్ ఏడిబి అదేమవుతుంది, ఈజ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనమాట. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనమాట. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వచ్చింది మనకి. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వచ్చిందంటే మనకి ఇప్పుడు చూడండి, కాస్ బి ఎంత అవుతుంది మనకి, కాస్ బి ఈజ్ ఈక్వల్ చూడండి యాంగిల్ ఏడిబి అనమాట. కాస్ బి ఎంత అవుతుందంటే చూడండి సరే, ఎడ్జసెంట్ బై హైపోటెన్యూస్ అనమాట. ఎడ్జసెంట్ అంటే ఏమవుతుంది, బీడీ అవుతుంది అనమాట. బీడీ బై హైపోటెన్యూస్ అంటే ఎంత అవుతుంది, ఏబి అవుతుంది అనమాట. మనకి ఏబి వాల్యూ తెలుసు, ఏబి వాల్యూ ఎంత సి అనమాట. సో బీడీ వాల్యూ ఎంత అవుతుంది మనకి, బీడీ ఈజ్ ఈక్వల్ టు ఏబి వాల్యూ మనకి ఆల్రెడీ తెలుసు కాబట్టి సిఎం, కాబట్టి ఇక్కడ వేస్తుందండి బీడీ బై సి అనమాట. ఇది చూసుకున్నట్లయితే ఈ సి ఇటువైపు అయితే క్రాస్ మల్టిప్లికేషన్ అవుతుంది కాబట్టి సి ఇంటూ కాస్ బి అనమాట. దీనికి ఒక స్మాల్ రాంగ్ నెంబర్ 1 ఇచ్చినట్లయితే నెక్స్ట్ చూడండి, ట్రయాంగిల్ ఏడిబి అనేది మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని చెప్పుకున్నాం. మనకి పైథాగరస్ రూల్ ప్రకారం ఏమవుతుందంటే
భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు కర్ణము స్క్వేర్ అనమాట. అంటే ఎడ్జసెంట్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ స్క్వేర్ ఈజ్ ఎడ్జసెంట్ స్క్వేర్ ప్లస్ ఆపోజిట్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హైపోటెన్యూస్ స్క్వేర్ అనమాట. అదే ఇప్పుడు మనం రాస్తున్నాం. చూడండి ఒకసారి. ట్రయాంగిల్ ఏడిబి నుంచి ఏమవుతుంది మనకి, ఏబి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏడి స్క్వేర్ ప్లస్ బీడీ స్క్వేర్ అవుతుంది అనమాట. మనకి నెక్స్ట్ దాంట్లో ఏడి స్క్వేర్ అవసరం ఉంటుంది కాబట్టి ఏడి స్క్వేర్ వాల్యూని మనం రాసుకుంటున్నాము. చూడండి, ఏడి స్క్వేర్ వాల్యూ ఎంత అవుతుంది ఇప్పుడు, ఏడి స్క్వేర్ ఇచ్చుకుంటే ఏబి స్క్వేర్, ఈ బీడీ స్క్వేర్ ప్లస్ కాబట్టి ఇటువైపు అయితే మైనస్ అవుతుంది కాబట్టి ఏమవుతుందంటే ఏబి స్క్వేర్ మైనస్ బీడీ స్క్వేర్ అవుతుంది అనమాట. దీనికి స్మాల్ రోమన్ నెంబర్ 2 ఇచ్చినట్లయితే చూడండి ఒకసారి. ఓకే, ఇప్పుడు మనం ఈ ఏడిబి అనే ట్రయాంగిల్ తీసుకున్నాం. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఏడిసి అనేది కూడా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుందండి. ఇప్పుడు మనం ఆ ట్రయాంగిల్ తీసుకున్నట్లయితే ట్రయాంగిల్ ఏడిసి ఈజ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనమాట. RAT అని రాస్తుంది చూడండి, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనమాట. దేర్ఫోర్ పైథాగరస్ రూల్ ప్రకారం ఏమవుతుందంటే ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏడి స్క్వేర్ ప్లస్ సిడి స్క్వేర్ అవుతుంది అనమాట. ఓకే, ఏడి స్క్వేర్ ప్లస్ సిడి స్క్వేర్ అవుతుంది అనమాట. ఇప్పుడు కనుక మనం చూసుకున్నట్లయితే మనకి ఏడి స్క్వేర్ వాల్యూ తెలుసు, ఏబి స్క్వేర్ మైనస్ బీడీ స్క్వేర్ అనమాట. కానీ సిడి స్క్వేర్ వాల్యూ మనకు కావాలి. ఈ సిడి స్క్వేర్ వాల్యూ మనకు కావాలంటే చూడండి, టోటల్ బీడీ స్క్వేర్లో నుంచి బీసీ స్క్వేర్ తీసినట్లయితే మనకి సిడి స్క్వేర్ వచ్చేస్తుంది అనమాట. చూడండి ఒకసారి, ఈ సిడి స్క్వేర్ వాల్యూ కావాలంటే టోటల్ బీడీ స్క్వేర్లో నుంచి బీసీ స్క్వేర్ కనుక తీసినట్లయితే, సబ్ట్రాక్ట్ చేసినట్లయితే మనకి ఈ సిడి స్క్వేర్ వస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. చూడండి ఒకసారి, ఏడి స్క్వేర్ని ఏ విధంగా రాసుకోవచ్చు, ఏబి స్క్వేర్ మైనస్ బీడీ స్క్వేర్, ఏబి స్క్వేర్ మైనస్ బీడీ స్క్వేర్. అదేవిధంగా సిడి స్క్వేర్ ఏ విధంగా రాసుకోవచ్చు అని చెప్పాను, బీడీ స్క్వేర్ మైనస్ బీసీ స్క్వేర్ అని రాసుకోవచ్చు. అంటే సారీ, బీడీ మైనస్ బీసీ హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు. బీడీ మైనస్ బీసీ హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ రూపంలో ఉందన్నమాట. దీన్ని ఎక్స్పెండ్ చేసినట్లయితే ముందుగా ఇది అలాగే ఉంది కాబట్టి యాక్చువల్లీ నోట్ ప్రింట్ చేయండి. ఏబి స్క్వేర్ మైనస్ బీడీ స్క్వేర్ ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ కాబట్టి ఏమవుతుంది, ఏ స్క్వేర్ అంటే బీడీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ బీడీ మైనస్ బీసీ అనమాట. ఒకసారి చూసుకున్నట్లయితే ప్లస్ బీడీ స్క్వేర్ మైనస్ బీడీ స్క్వేర్కి క్యాన్సిల్ అవుతుంది. ప్లస్ బీడీ స్క్వేర్ మైనస్ బీడీ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. మిగిలినవి ఏంటి, ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ మైనస్ 2BD BC అనమాట. మైనస్ 2BD BC అనమాట. ఇదంతా దేని వాల్యూ అంటే ఏసీ స్క్వేర్ వాల్యూ అనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ కూడా చూసుకున్నట్లయితే ఏసీ స్క్వేర్ అంటే ఎంత అవుతుంది, సి స్క్వేర్ అవుతుంది. చూడండి ఒకసారి, సారీ బి స్క్వేర్ అవుతుంది. ఏసీ స్క్వేర్ అంటే ఎంత అవుతుంది, బి స్క్వేర్ అవుతుంది అనమాట. బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ అంటే ఎంత అవుతుంది, సి స్క్వేర్ అవుతుంది. చూడండి, ఏబి స్క్వేర్ అంటే సి స్క్వేర్ అవుతుంది ప్లస్ బీసీ స్క్వేర్ అంటే చూడండి బీసీ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ అవుతుంది. ఏ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ బీడీ అంటే ఎంత అవుతుంది, బీడీ ఆల్రెడీ ఇక్కడ రాసాను చూడండి, ఈక్వేషన్ నెంబర్ 1 నుంచి చూసుకున్నట్లయితే సి కాస్ బి అవుతుంది అనమాట. సి కాస్ బి ఇంటూ బీసీ అంటే ఎంత అవుతుంది, బీసీ అంటే ఏ అనమాట, ఇంటూ ఏ అనమాట. చూడండి ఒకసారి, బీ స్క్వేర్ ఏసీ స్క్వేర్ అంటే బి స్క్వేర్ వస్తుంది, ఏబి స్క్వేర్ అంటే ఏబి, చూడండి ఏబి అంటే సి స్క్వేర్ ప్లస్ బీసీ అంటే బీసీ ఏ స్క్వేర్ అవుతుంది మైనస్ 2 ఇంటూ బీడీ వాల్యూ మనకు ఆల్రెడీ తెలుసు ఇక్కడ చూడండి, సి కాస్ బి అనమాట. ఫ్రమ్ 1 ఇది తీసుకున్నట్లయితే సి కాస్ బి అని తెలిసి బీసీ వాల్యూ ఎంత అంటే ఏ అని మనకు తెలిసినప్పుడు ఇప్పుడు కనుక చూసుకున్నట్లయితే సింపుల్గా
బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది సి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ ఈ ఏ ఇటు తీసుకొచ్చింది 2 ఇంటూ సిఏ కాస్ బి అనమాట. చూడండి బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ 2 కాస్ బి వచ్చిందా లేదా? ఇది ఏ కేసులో యాంగిల్ బి ఈజ్ యాక్యూట్ తీసుకున్నప్పుడు అనమాట. నెక్స్ట్ కేసు ఒకసారి చూడండి, క్లియర్ అర్థమైంది లేదా ఒకసారి చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యాంగిల్ బి వద్ద యాక్యూట్ వచ్చేటట్టుగా ఒక ట్రయాంగిల్ డ్రా చేసి దాని నుంచి మనము రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని డ్రా చేయాల్సి ఉంటుంది. ఆ రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ యూజ్ చేసి బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ సి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ 2 కాస్ బి అని మనం రాబట్టడం జరిగింది అనమాట. నెక్స్ట్ కేసు కనుక మనం చూసుకున్నట్లయితే నెక్స్ట్ కేస్ 2. let angle B is perpendicular. అంటే యాంగిల్ బి వద్ద 90 డిగ్రీస్ ఉన్నప్పుడు అన్నమాట ఏ విధంగా ఉంటుంది ట్రయాంగిల్ డ్రా చేసినట్లయితే చూడండి ఒకసారి. ఈ కేసు వెరీ ఈజీగా ఉంటుంది అనమాట. ఎందుకంటే మనం ఆల్రెడీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇచ్చాడు కాబట్టి నో ప్రాబ్లం అనమాట. మనం ఈజీగా సాల్వ్ చేయాల్సి ఉంటుంది అనమాట. చూడండి ఒకసారి ఇది కనుక చూసుకున్నట్లయితే ఏబిసి అంటే బి వద్ద మనం 90 డిగ్రీస్ మనం ప్రతి బి వద్ద 90 డిగ్రీస్ ఖచ్చితంగా చూపించాల్సి ఉంటుంది అనమాట. ఇది చూసుకున్నట్లయితే ఏకి ఆపోజిట్గా ఉన్న బీసీ యొక్క లెంత్ ఏమవుతుంది స్మాల్ ఏ అవుతుంది, సికి ఆపోజిట్గా ఉన్న ఏబి యొక్క లెంత్ స్మాల్ సి అవుతుంది, బికి ఆపోజిట్గా ఉన్న ఏసీ యొక్క లెంత్ స్మాల్ బి అవుతుంది అనమాట. ఇప్పుడు మనం ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ ఏ R80 అని రాస్తున్నాను చూడండి. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి ఏమవుతుంది మనకి పైథాగరస్ రూల్ ప్రకారం ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ అనమాట. అంటే పైథాగరస్ రూల్ ప్రకారం చూడండి ఒకసారి హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ ఎడ్జసెంట్ స్క్వేర్ అనమాట. అవి రాసుకున్నట్లయితే చూడండి కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ అనమాట. ఆ ప్రకారం మనం రాయడం జరిగింది చూడమాట. నెక్స్ట్ అప్పుడు చిన్న మోడిఫికేషన్ చేస్తాం చూడండి. ఆ మోడిఫికేషన్ కనుక మనం చేసినట్లయితే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ మైనస్ చూడండి ఇక్కడ మైనస్ ఎందుకు తీసుకున్నాం మైనస్ 0 అని తీసుకున్నాం. ఏమైనా మనకి తేడా ఉందా చూడండి. పైదానికి కిందకి ఏమీ తేడా లేదన్నమాట. ఎందుకంటే ఈ వాల్యూకి 0 కలిపినా 0 తీసినా అంతే వస్తుంది కాబట్టి -0 యాడ్ చేయడం జరిగింది అనమాట. ఇప్పుడు ఈ -0ని ఏ విధంగా రాస్తామో చూడండి ఒకసారి. ఈ ఏసీ స్క్వేర్ అంటే ఎంత అవుతుంది మనకి బి స్క్వేర్ అవుతుంది. బి స్క్వేర్ ఏబి స్క్వేర్ అంటే ఎంత అవుతుంది సి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ అంటే ఎంత అవుతుంది ఏ స్క్వేర్ మైనస్ ఈ చూడండి ఎలా రాస్తున్నాను 2CA ఇంటూ 0 అని రాసుకోవచ్చా లేదా? ఎందుకంటే ఈ వాల్యూ యాస్టిస్గా ఉందన్నమాట. ఈ వాల్యూని 0తో మల్టిప్లై చేస్తే వచ్చేది కూడా 0 అనమాట. ఈ వాల్యూలో నుంచి ఈ 0 తీసినా యాడ్ చేసినా అదే వాల్యూ వస్తుంది కాబట్టి మనం 2CA ఇంటూ 0 అని రాసుకోవడం జరిగిందన్నమాట. 0ని ఏ నెంబర్తో మల్టిప్లై చేసినా 0 వస్తుంది. 0ని ఏ నెంబర్కి యాడ్ చేసినా అదే వాల్యూ వస్తుంది. కాబట్టి ఈ 0 అనే ఆపరేషన్ ఇక్కడ ఉపయోగించడం జరిగింది. ఇది ఒక్కడ కనుక అర్థమైనట్లయితే మీకు ఈ కాన్సెప్ట్ వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ 2CA అలాగే రాసి 0 అనమాట. కాస్ ఏ వాల్యూ 0 అవుతుంది కాస్ 90 డిగ్రీస్ వాల్యూ 0 అవుతుంది అనమాట. కాస్ 90 2CA ఇంటూ కాస్ 90 అనమాట. దగ్గరికి వస్తుంది చూడండి ఒకసారి. నెక్స్ట్ స్టెప్ బి స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు
సి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ 2CA ఇంటూ కాస్ 90 అన్నమాట. ఈ 90 అనేది ఈ ట్రయాంగిల్ ఏ యాంగిల్ వద్ద చూపించడం జరిగిందంటే బి వద్ద చూపించడం జరిగిందనమాట. సో అప్పుడు కాస్ 90 ఏ విధంగా రాసుకోవచ్చు, కాస్ బి అని రాసుకోవచ్చా లేదా చూడండి. చూడండి మనకు వచ్చింది బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ 2CA కాస్ బి వచ్చిందా లేదా చూడండి సార్. సెకండ్ కేసులో మనం ఏం లేదు, ఒక పైథాగరస్ రూల్ ప్రకారం కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ తీసుకోవడం జరుగుతుంది అనమాట. ఈ కర్ణము స్క్వేర్ అంటే ఎంత అవుతుంది, బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ అంటే సి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ అవుతుంది అనమాట. దానికి ఏం చేసామంటే జీరోని సబ్ట్రాక్ట్ చేయడం జరిగింది మనకు. ఎందుకంటే ఏ వాల్యూ అయినా జీరో సబ్ట్రాక్ట్ చేసినా యాడ్ చేసినా ఆ వాల్యూ మారదు అనమాట, ఆ సంఖ్య యొక్క వాల్యూ మారదు కాబట్టి మనం జీరోని తీసుకోవడం జరిగింది అనమాట. సో ఆ జీరోని ఏ విధంగా రాసామంటే -2CA ఇంటూ జీరో అని రాయడం జరిగింది అనమాట. సో ఎందుకంటే ఆ వాల్యూని ఏ వాల్యూని కానీ జీరోతో మల్టిప్లై చేసినా ఆ వాల్యూ మారదు. సో అందుకోసమని జీరోతో మల్టిప్లై చేయడం జరిగింది. మనకి కాస్ ఏ వాల్యూ 90 డిగ్రీస్ అవుతుందంటే కాస్ 0 అవుతుందంటే కాస్ 90 యొక్క వాల్యూ 0 అవుతుంది కాబట్టి ఈ జీరోకి బదులుగా కాస్ 90 రాయడం జరిగింది అనమాట. ఈ ట్రయాంగిల్ కనుక చూసుకున్నట్లయితే ఈ ట్రయాంగిల్ 90 అనేది ఏ యాంగిల్ వద్ద చూపించడం జరిగిందంటే బి వద్ద చూపించడం జరిగింది అనమాట. సో 90 బదులుగా ఏం రాసామంటే బి రాయడం జరిగింది అనమాట. సో టోటల్గా చూసుకున్నట్లయితే బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ 2CA కాస్ బి అనమాట. నెక్స్ట్ ఫైనల్ కేసు అనమాట. ఫైనల్ కేసు ఏంటి మిగిలింది, కేసు నెంబర్ 3. Let angle B is a obtuse అన్నమాట. obtuse అంటే ఏం చెప్పాను, 90 above. ఇప్పుడు 90 above వచ్చే విధంగా బి వద్ద మనం యాంగిల్ డ్రా చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఒకసారి చూడండి ఆ ట్రయాంగిల్ ఏ విధంగా డ్రా చేస్తామో ఒకసారి చూడండి. ఈ కేసు వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట, కొంచెం క్రిటికల్గా ఉంటుంది. చూడండి బి వద్ద అచ్చు సూచించడం జరిగింది అనమాట. ఈ విధంగా కనుక మనం డ్రా చేయనట్లయితే మనకి ఈ కేసుని మనం సాల్వ్ చేయలేము అనమాట. బి వద్ద ఖచ్చితంగా మనం అచ్చు అని సూచించాల్సి ఉంటుంది అనమాట. సో ఈ విధంగా డ్రా చేయడం జరిగింది. మనం ఏం చెప్పాము, కాస్ థీటా కానీ సైన్ థీటా కానీ ఏ వాల్యూ ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్ వాల్యూస్ రాబట్టాలన్నా కానీ మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఈజ్ మస్ట్ అనమాట. సో మనం ఈ ట్రయాంగిల్ యూజ్ చేసుకుని రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డ్రా చేయాల్సి ఉంటుంది అనమాట. సో అప్పుడు ఏమవుతుందంటే బీసీని కొంచెం ఎక్స్పాండ్ చేసి అదేవిధంగా ఏ నుంచి పర్పెండిక్యులర్ లైన్ కనుక డ్రా చేసినట్లయితే మనకి ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనేది డ్రా చేయడం జరుగుతుంది అనమాట. ఒకసారి కనుక చూసుకున్నట్లయితే ఏని కొంచెం ఎక్స్పాండ్ చేసి అంటే పర్పెండిక్యులర్గా ఎక్స్పాండ్ చేసి బీసీని పొడిగించడం జరిగింది అనమాట. దీనికి మనం డి అని పేరు ఇవ్వడం జరిగింది అనమాట. చూడండి ఒకసారి. ఇప్పుడు మనకి 2 ట్రయాంగిల్స్ వచ్చాయి అనమాట. రెండు రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ వచ్చింది. ఏంటంటే ట్రయాంగిల్ ఏడిబి అదొక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏడిసి అనేది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనమాట. ఈ 2 ట్రయాంగిల్ యూజ్ చేసుకొని మనం బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ 2CA కాస్ బి వచ్చిందని మనం ప్రూఫ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇప్పుడు ఈ కేసెస్ చూడండి. మళ్ళీ ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యాంగిల్ కనుక తీసుకున్నాడు, ఈ ట్రయాంగిల్ కనుక తీసుకున్నట్లయితే ట్రయాంగిల్ ఏడిబి ఈజ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ RAT అని రాస్తున్నాం చూడండి. మనం తీసుకున్నట్లయితే స్టూడెంట్స్ ఇక్కడ చిన్న కాన్సెప్ట్ ఏంటంటే చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ బి అనేది అబ్ట్యూజ్ అనేది ఏబిసికి మాత్రమే చెందిందనమాట. ఈ ఏడిబి వద్ద కూడా మీరు ఏమనుకుంటారంటే అది కూడా అబ్ట్యూజ్ అనుకోవచ్చు అనమాట. అది అబ్ట్యూజ్ అయ్యే ఛాన్స్ ఉండదు అనమాట. ఎందుకంటే ఈ ఏబిసిలోని యాంగిల్ బికి మాత్రమే అబ్ట్యూజ్ తీసుకోవడం జరిగింది అనమాట.
సో ఇది మనకు కావాలంటే ఏమవుతుందంటే ఈ అప్ టు అంటే 90 అబౌవ్ అంటే ఈ టోటల్గా 180 కనుక తీసుకున్నట్లయితే ఈ 180లో నుంచి ఈ బీని తీస్తే ఎక్కడ బీ వస్తుంది అనమాట. జాగ్రత్తగా ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఈ యాంగిల్ ఈ ట్రయాంగిల్ సంబంధించింది మాత్రమే. దీనికి సంబంధించింది కావాలంటే ఈ టోటల్ మనకి స్ట్రైట్ లైన్ యొక్క యాంగిల్ ఎంత అంటే 180 అనమాట. ఏ స్ట్రైట్ లైన్ కనుక తీసుకున్నా కానీ దాని యొక్క యాంగిల్ 180 డిగ్రీస్ అనమాట. ఆ 180 డిగ్రీస్లో యాంగిల్ బి అనేది ఒక యాంగిల్ ట్రయాంగిల్ ఏబిసిలో సూచించడం జరిగిందనమాట. ఈ ఏబిసిలోని బీని కనుక తీసుకున్నట్లయితే ఈ ఏడిబిలో నుంచి బి వస్తుంది అనమాట. సో ఇక్కడ బి కావాలంటే ఇటువైపు బి అన్నమాట. ఇటువైపు బి కాకుండా ఇటువైపు బి కావాలంటే ఏమవుతుందంటే 180లో నుంచి ఈ బీని తీసేయాలన్నమాట. సో 180 మైనస్ బి అవుతుంది. అది వెరీ వెరీ ఇంపార్టెంట్. అది కనుక అర్థం కాకపోతే మళ్ళీ చెప్పి ప్రయత్నం చేస్తాం. చూడండి ఒకసారి. ఈ బి అనేది ఏబిసికి మాత్రమే చెందుతుంది. ఈ ఏడిబికి సంబంధించిన యాంగిల్ బి కావాలంటే 180లో నుంచి బి యాంగిల్ తీసేస్తే ఏడిబికి సంబంధించిన బి వస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ యాంగిల్ ఏమవుతుందంటే 180 మైనస్ బి అవుతుంది అనమాట. ఇప్పుడు కనుక చూసుకున్నట్లయితే చూడండి, ఇప్పుడు ట్రయాంగిల్ ఏడిబి ఏమని చెప్పాము అప్పుడు. ఇప్పుడు కనుక చూసుకున్నట్లయితే కాస్ 180 మైనస్ బి అవుతుంది కదా. ఎందుకంటే యాక్చువల్గా అయితే మనకు కాస్ బి కావాలి, కానీ ఇక్కడ బికి బదులుగా ఏముంటుంది 180 మైనస్ బి ఉంటుంది. అదే రాసినమాట. కాస్ బి అంటే ఏమవుతుంది అప్పుడు ఎడ్జసెంట్ బై హైపోటెన్యూస్ అనమాట. ఎడ్జసెంట్ బై హైపోటెన్యూస్. చూడండి ఆపోజిట్, చూడండి ఇది ఎడ్జసెంట్, ఇది ఆపోజిట్ అనమాట. ఎడ్జసెంట్ బై హైపోటెన్యూస్. దీని యొక్క లెంత్ స్మాల్ బి అవుతుంది, దీని యొక్క లెంత్ స్మాల్ ఏ అవుతుంది, దీని యొక్క లెంత్ స్మాల్ సి అవుతుంది అనమాట. ఎడ్జసెంట్ బై హైపోటెన్యూస్ తీసుకున్నట్లయితే ఏమవుతుంది ఎడ్జసెంట్ బీడీ. బీడీ బై హైపోటెన్యూస్ ఎంత అవుతుందంటే ఏబి అవుతుంది అనమాట. ఇప్పుడు కాస్ 180 మైనస్ అంటే ఈ 180 మైనస్ అనేది సెకండ్ క్వాడ్రంట్ అనమాట. రెండో పాదంలో ఉంటుంది కనుక రెండో పాదంలో కాస్ ఆల్వేస్, రెండో క్వాడ్రంట్లో కాస్ ఆల్వేస్ నెగిటివ్ కాబట్టి 180 ఉంది కాబట్టి కాస్గానే ఉంటుంది. సెకండ్ క్వాడ్రంట్లో ఏమవుతుంది కాస్ మైనస్ అవుతుంది కాబట్టి ఏమవుతుంది అంటే ఇక్కడ మైనస్ కాస్ బి అవుతుంది అనమాట. ఈజ్ ఈక్వల్ టు బీడీ అంటే మనకు తెలియదు. సో బీడీ అలాగే నోట్ చేయండి. ఏబి అంటే మనకు తెలిసి ఎంత సి అనమాట. ఇప్పుడు బీడీ వాల్యూ కనుక రాసుకున్నట్లయితే బీడీ ఈజ్ ఈక్వల్ టు ఈ సి డివైడ్ అవుతుంది, ఇటువైపు వెళ్తే మల్టిపుల్ అవుతుంది కాబట్టి మైనస్ సి ఇంటూ కాస్ బి అవుతుంది అనమాట. అదేవిధంగా పైథాగరస్ రూల్ కూడా రాయాల్సి ఉంటుంది అనమాట. ట్రయాంగిల్ ఏడిబి ఈజ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనమాట. ఆర్ఐటి అవి కనుక తీసుకున్నట్లయితే పైథాగరస్ రూల్ ప్రకారం ఏమవుతుంది, పైథాగరస్ రూల్ ప్రకారం కనుక చూసుకున్నట్లయితే ఏబి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏడి స్క్వేర్ ప్లస్ బీడీ స్క్వేర్ అవుతుంది అనమాట. మనకి ఏడి స్క్వేర్ ఎలాగో యూజ్ అవుతుంది కాబట్టి ఏడి స్క్వేర్ వాల్యూ కనుక రాసుకున్నట్లయితే ఏడి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఈ బీడీ స్క్వేర్ ఇటువైపు యాడ్ చేయబడుతుంది, అటువైపు వెళ్తే సెపరేట్ చేయబడుతుంది. సో ఏడి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే ఏబి స్క్వేర్ మైనస్ బీడీ స్క్వేర్ అవుతుంది అనమాట. ఇది ఈ చిన్న రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏడిబి నుంచి తీసుకున్నమాట. నెక్స్ట్ పెద్ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏడిసి అది కనుక తీసుకున్నట్లయితే పెద్ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కనుక తీసుకున్నట్లయితే ట్రయాంగిల్ ఏడిసి ఈజ్ ఆల్సో ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనమాట. ఇది తీసుకున్నట్లయితే ఏమవుతుంది పైథాగరస్ రూల్ ప్రకారం ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏడి స్క్వేర్ ప్లస్ సిడి స్క్వేర్ అవుతుంది అనమాట. చూడండి ఏసీ స్క్వేర్ ఏడిసి అనే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నట్లయితే పైథాగరస్ రూల్ ప్రకారం ఏసీ స్క్వేర్ అంటే హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎడ్జసెంట్ స్క్వేర్ ప్లస్ ఆపోజిట్ స్క్వేర్ అంటే ఏడి స్క్వేర్ ప్లస్ సిడి స్క్వేర్ అది అన్నమాట. ఇక్కడ చూడండి ఏడి స్క్వేర్ వాల్యూ మనకు తెలుసు. ఏడి స్క్వేర్ వాల్యూ ఎంత ఏబి స్క్వేర్ మైనస్ బీడీ స్క్వేర్. ఇక్కడ సిడి స్క్వేర్ వాల్యూ కావాలి. సిడి స్క్వేర్ ఏ విధంగా రాసుకోవచ్చు చూడండి ఒకసారి.
బీసీ ప్లస్ బీడీ అని రాసుకోవచ్చా లేదా చూడండి. సిడి స్క్వేర్ని బీసీ ప్లస్ బీడీ అని రాసుకోవచ్చా లేదా. ఈ డయాగ్రామ్ నుంచి ఈ సిడి స్క్వేర్ వాల్యూ కావాలంటే బీసీ స్క్వేర్ ప్లస్ బీడీ స్క్వేర్ అని రాసుకోవచ్చు. దాని ప్రకారం మనం చూసుకున్నట్లయితే ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏడీ స్క్వేర్ అంటే ఎంత, ఏబీ స్క్వేర్ మైనస్ బీడీ స్క్వేర్. ఇప్పుడు ఇది కావాలంటే సిడి స్క్వేర్ కావాలంటే ఏమవుతుంది, బీసీ ప్లస్ బీడీ హోల్ స్క్వేర్ అవుతుంది అనమాట. బీసీ ప్లస్ బీడీ హోల్ స్క్వేర్. బీసీ ప్లస్ బీడీ హోల్ స్క్వేర్ అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు కనుక చూసుకున్నట్లయితే ఏబీ స్క్వేర్ మైనస్ బీడీ స్క్వేర్, ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అనమాట. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏమవుతుంది, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే బీసీ స్క్వేర్ ప్లస్ బీడీ స్క్వేర్ ప్లస్ 2bc ఇంటూ బీడీ అనమాట. ఓకే, ఇదే రాసాం చూడండి. ఇక్కడ బీడీ స్క్వేర్ ఉంది, ఇక్కడ బీడీ స్క్వేర్ ఉంది, రెండు బీడీ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది అనమాట. ఏసీ స్క్వేర్ అంటే ఎంత అవుతుంది, ఏసీ స్క్వేర్ అంటే బి స్క్వేర్ అవుతుంది అనమాట. బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ అంటే ఎంత అవుతుంది, సి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ అంటే ఎంత అవుతుంది, బీసీ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ 2bc బీడీ అనమాట. 2 ఇంటూ బీసీ అంటే ఎంత అంటే ఏ ఇంటూ బీడీ ఎంత అవుతుంది, మైనస్ సి కాస్ బి అవుతుంది అనమాట. మైనస్ సి కాస్ బి అవుతుంది అనమాట. ఇప్పుడు ఆర్డర్ ప్రకారం రాసుకున్నట్లయితే బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. ఇక్కడ చూడండి, ఈ మైనస్ ఇంటూ ప్లస్ ఏమవుతుంది, మైనస్ అవుతుంది. ఈ మైనస్ ఇక్కడ రాసాము. ఈ సిని ఇటువైపు తీసుకున్నట్లయితే 2 ఇంటూ సి ఇంటూ ఏ ఇంటూ కాస్ బి అనమాట. చూడండి, బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ 2ca కాస్ బి వచ్చింది అనమాట. ఇది ఏ కేసులో, యాంగిల్ బి ఈజ్ అప్ టు అనమాట. అంటే అధిక కోణంగా తీసుకున్నట్లయితే మనం యాంగిల్ బి ఈజ్ పర్పెండిక్యులర్ తీసుకొని ప్రూవ్ చేస్తాం. అదేవిధంగా యాంగిల్ బి అనేది యాక్యూట్ యాంగిల్ తీసుకొని ఇదే వస్తుందని ప్రూవ్ చేస్తాం. యాంగిల్ బి అనేది అప్ టు యాంగిల్ తీసుకున్నా ఇదే వస్తుందని ప్రూవ్ చేసాం అనమాట. సో 3 సందర్భాల్లో కూడా ఒక కోణం వద్ద చేసే ఒక కోణం వద్ద ఒకటే వాల్యూ వస్తుందని మనం ప్రూఫ్ చేయడం జరిగింది అనమాట. అది ఏంటంటే బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ 2ca కాస్ బి అనమాట. సో అదేవిధంగా ఏం చేస్తామంటే నెక్స్ట్ ప్రాసెస్లో ఏంటంటే బికి బదులు యాంగిల్ ఏ తీసుకుంటాం. ఆ నెక్స్ట్ ప్రాసెస్లో ఏం చేస్తామంటే ఏకి బదులుగా యాంగిల్ సి తీసుకుంటాం అన్నమాట. సి తీసుకుంటే సేమ్ ప్రాసెస్ చేస్తాం అన్ని సందర్భాల్లో. అప్పుడు చేసుకున్నట్లయితే ఇక్కడ ఏ తీసుకున్నట్లయితే ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ 2bc కాస్ ఏ వస్తుంది. అదేవిధంగా సి తీసుకున్నట్లయితే ఇక్కడ సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab కాస్ ఏ వస్తుంది అనమాట. సో ఈ విధంగా కొసైన్ రూల్ అనేది సాల్వ్ చేయడం జరిగిందనమాట. ప్రతి ఒక్కరికి అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కానట్లయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.